కాంపిటీషన్ కాన్సెప్ట్ ని హిలేరియస్ గా మలిచి మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. ఏమండి పాదపూజ చేసుకోండి. నీ పాదపూజ ఆపుతావా? నీ పాదపూజ చేసి 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 నా కాచు ఎలాగైపోయావు. నన్ను క్షమించండి, ఏదో నా భక్తి మీ పట్ల చూపిద్దామని ఆత్రం. అంతే. అమ్మ నాన్న వస్తా అన్నారు, రమ్మని చెప్తా. వద్దే. ఏమండి మళ్ళీ అమ్మ నాన్న వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్న నువ్వు సేవలు చేస్తావు, నాకు సేవలు అలసిపోతావే. వద్దని చెప్పి మీ అమ్మ నాన్నకి వద్దని చెప్పు. నేను అలసిపోతానని అమ్మ నాన్న వద్దంటున్నారా? సరే, చెల్లి కూడా వస్తానంది, దానికి చెప్పి. చెల్లి వస్తా అందా? అవునండి. చెల్లిని రమ్మని చెప్పి, చెల్లిని రమ్మని చెప్పి. ఇప్పుడు అమ్మ నాన్న అనుకో, నువ్వు వాళ్ళు సేవ చేయలేదు. చెల్లి అనుకో, నీకు హెల్ప్ చేస్తుంది, నాకు హెల్ప్ చేస్తుంది. నువ్వు ఆఫీస్కి వెళ్తే నాతో ఉంటది. ఏదో తేడాగా ఉందేంటి? మీరు ఎంత మంచి వాళ్ళండి. మంచోడు కాబట్టి నువ్వు నాకు చేశారే. అది సరే, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగమ్మా. మొన్న మీ షర్ట్ ఉతుకుతుంటే దాని మీద ఈ వెంట్రుకు దొరికింది, ఇది ఎవరిదండి? నన్ను అనుమానిస్తున్నా కదా. వెంట్రుకు ఎవరిదా అని ఇంకా అర్థం అవ్వలేదా? ఎవరిదండి? నువ్వు లాస్ట్ మంత్ నాకు ఒక ఆయిల్ ఇచ్చావు. ఏంటి మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, ఆయిల్ వాడమని చెప్పి. అవునా? అది పని చేస్తుందో లేదని చెప్పి ఒక వెంట్రుకు వాడడం స్టార్ట్ చేశా. అది ఇంత పెరిగింది, మనం తెంపి పడేసా. అంటే వెంట్రుక పెరిగిందా? పీకేయడం మంచిది బాలేదండి. వెంట్రుక సరే, ఈ షర్ట్ కి బొట్టు బిల్ ఉంది, ఇదెవరిది? నాకు అర్థమైంది, నాకు ఈ బొట్టు బిల్ల బాగుంటదని కొనడానికి తీసుకొచ్చారు కదా, మీరు పెట్టుకొని వస్తే బాగోదని షర్ట్కి పెట్టారు. నా బంగారు ఎంత బాగా అర్థం చేసుకున్నావు. నీకు మొన్న తీసుకెళ్ళిన హాస్పిటల్ కి డాక్టర్ ఏమన్నారు? నీకు హెల్యూసినేషన్ ఉన్నారు అంటే లేని ఉన్నట్టు కనిపిస్తున్నాయా? టాబ్లెట్ వేసా మార్నింగ్? లేదండి. పట్టు. రాత్రి టాబ్లెట్ వేసావా? పట్టు. రేపటిది, ఎల్లుండిది. ఖుష్బు గారు మీరేం చెప్పాలి కదా కనీసం. ఖుష్బు గారు ఎక్కడున్నారండి? మను గారు. ఏమే ఎంత బొద్దుగా ఉంటే మాత్రం ఖుష్బు గారు మనుగారు అయిపోతారా? నీకు ఇంకా అర్థం అవట్లే కదా నీకు. ఏమే ఇదంతా 2000 అండి. చూసావా? నీకు అలా కనిపిస్తుంది. రష్మి ఇదెంత? 500. చూసావా? హెల్యూసినేషన్. ఇదంతా 500. మార్కెట్కి వెళ్ళొస్తాను, 500 ఇవ్వండి. ఈ పిచ్చిది 2500 చేసి ఇచ్చేద్దాం అడిగానా. పోతే పోనీ. ఆవిడ మార్కెట్కి వెళ్ళింది, గంటలో వచ్చేస్తుంది. కూర్చొని సర్లే గాని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తున్నాను కదా. ఏ రోజు నాకేమైనా ఇచ్చావా? ఎప్పుడు ఇవ్వలేదు, అందుకని ఈరోజు తెచ్చా. అదేంటి నా చైన్ లాగా ఉంది? మా ఇంట్లో మర్చిపోయావు. ఇది మేనేజ్ చేయలేక మా ఆవిడని చాలా మేనేజ్ చేస్తున్నాడు. దానికి పాపం లేని ప్రాబ్లం ఉన్నట్లు 6 నెలల నుంచి ట్రీట్మెంట్ చేస్తూ హెల్యూసినేషన్ చెప్పి పెద్ద డ్రామా ఆడుతున్నాను నీ నుంచి. అర్థమైందా? సరే గానీ మీ వైఫ్ ఉండగా నన్ను ఎందుకు పిలుస్తున్నావయ్యా? మొబైల్ డేటా ఉందని చెప్పి వైఫై పెట్టుకోవడం మానేస్తామని చెప్పు. అందుకని నన్ను అందరు అలా వాడతారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమండి ఆవిడ వస్తుంది. నువ్వేం టెన్షన్ పెడతా, కూర్చో. ఇదే బండి వచ్చింది. ఏ అప్పుడు వస్తావేంటి? సంత లేదండి ఈ రోజు. ఏమైంది బంగారం? ఎవరండి ఇది? ఎక్కడ? ఎక్కడే? ఇక్కడ బ్లాక్ చైర్ కట్టుకొని కూర్చుంది. ఇక్కడ బ్లాక్ చైర్ నీకేం కనిపించిందా? లేదు. చూసావా? ఇక్కడ లేనే లేదు అసలు. ఇక్కడే ఉంది కదా. లేదే బంగారం. ఇక్కడ లేదు. గో నువ్వు టెన్షన్ పడద్దు. ఉదయం టాబ్లెట్లు వేసుకున్నావా? మళ్ళీ ఇంకో టాబ్లెట్ ఎక్స్ట్రా పట్టు. ఇప్పుడు ఎక్కడ కనిపించింది నీకు? ఇక్కడే ఉందండి. ఇక్కడ చూడు, కనిపించిందా? లేదండి. అది నీ భ్రమ. ఇలా కూర్చో. నువ్వేమి టెన్షన్ పడద్దు. నేను భ్రమ అంటే ఎవరో పక్కన ఉన్నట్లు అటుపక్క చూస్తావేంటి? ఎవరు లేకుండా ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ లో బతుకుతున్నావు అంతే. మొత్తం మర్చిపోతావు చూడు, నార్మల్ అయిపోతుంది చూడు. అలా బుగ్గ అడ్డు తిప్పు. ఎలా ఉంది? పెట్టలేదు కదండి. పెట్టలేదా? ఎంత గట్టి పెడితే చూడు. వద్దొద్దు, పెట్టారు. బాగుందా? పడుకో, వెళ్ళి పడుకుని పో. ఏమే ఓ టీయు. రే ఏమైందండి? ఎవడాడు? ఎవరండి? ఎవడాడు? ఎవరు లేరు ఆ చేతికి మల్లెపూలు జడ్లో ఉంటే చేతుకున్నాయంటారు. నేను ఎక్కడ చెయ్యేసానండి మీ మీద? ఎవరు లేరండి మీరు మరి.
ఏమైందండి? అక్కడ ఎవడో ఉన్నాడే. ఎవరున్నారండి? ఎవరు లేరు. అగో వాళ్ళిద్దరు ఉన్నారంతే. నాతో ఉండి ఉండి మీకు హెలిజినేషన్ వచ్చినట్టుందండి. ఎవ్వరు లేరు. ఏమైందండి? ఆడు దాన్ని పట్టుకెళ్ళిపోతున్నాడే. దేన్నండి? దేన్నా? అది ఎవరు లేదు కదా అక్కడ. ఎవ్వరు లేరండి. మీరు మరీను పదండి కూర్చోండి, టీ తీసుకొస్తాను. పొద్దున్నే ఏంటో హెలిజినేషన్ అనుకుంటా. మా ఈ తలనొప్పి, నేను స్నానం చేస్తే కానీ సెట్ అయ్యా లేదు. రే బాత్రూమ్కి వెళ్తున్నారా? ఇదిగోండి. ఎవడా నువ్వు? రే ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవడీడు? ఎవరండి? ఎవడేంటి తల తుడుచుకున్నాడు? ఎవడీడు? రే బాత్రూంలో ఏం చేస్తున్నావు? మా ఇంట్లో ఏం చేస్తున్నావు? నిన్నే రే 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 ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యయ్యో, మీకు హెలిజినేషన్ టాబ్లెట్ వేసుకున్నారా? ఆనండి. ఇంకోటి 10 వేసుకోండి. రేపటికి ఎల్లుండికి 3-4 రోజులది వేసుకోండి. ఇక టీ తాగండి. సౌండ్ ఏంటండి? సరిగ్గా తాగొచ్చు కదా. వాటి తాగండి. అది ఎవరు తాగారు? మీరే తాగారు. గుడుగుడు గుడుగుడు గుడుగు అంటూ. ఎవరిని అంటారు మీరు? ఎక్కడో కొడుతుంది సీనా. ఏమే ఎవరిద్దరు ఇక్కే ఉన్నారండి. ఇక్కడ నీకు ఎవరు కనిపించట్లేదా? మీ భ్రమ అంతే. ఎవరుంటారు? ఎవరు లేరు. సంపుకు తింటున్నారు నన్ను. నిజంగా ఎవరు లేరా? నిజంగా ఎవరు లేరు. ప్రామిస్. ప్రామిస్. హెలోసినేషన్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ హెలోసినేషన్. ఏంటండి అలా చూస్తున్నారు? ఎవరు చేయి పట్టుకున్నాడు? మీరే పట్టుకున్నారు. మళ్ళీ ఎవరంటారు? మీరే పట్టుకున్నారండి. చూడండి, మీకు మెంటల్ ఎక్కినట్టుంది. ఆ ఫ్రిడ్జ్ లో వాటర్ తీసుకొని తాగండి. 2 పెగ్గులు వేస్తే కానీ సెట్ అవ్వదు. ఏంటండి తాగట్లేదా? నీ గురించి వెయిట్ చేస్తున్నాను రా. ఎవరి గురించి? ఎవరు లేరే, నేనే మాడుకుంటున్నాను. ఎవ్వరు లేరు. అదే చెప్తున్నాను నేను. ఇస్తా, ఏంటో మీరు, అందరికి మీ ఇస్తా. భ్రమ. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇస్తా. ఎవ్వరు లేరు కదా ఇక్కడ. ఎవ్వరు లేరండి. ఎవరు లేరు. ఎవరుంటారు? ఎవరు లేరు. నాకు ఎవరు కనిపించట్లేదు. నాకు ఎవరు కనిపించట్లేదే. జస్ట్ హాల్యూజినేషన్ అంతే. 4th స్టేజ్ ఆఫ్ హాల్యూజినేషన్. అక్కడ ఎవరు లేరండి. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఏంటండి అలా భయపడుతున్నారు? ఊరికి కూరగాయలు కోద్దామని కత్తి పట్టుకున్నారు అంతే. అక్కడ ఎవరు లేరు. ఎవరు లేరు. ఇక్కడ ఎవరు లేరు. అక్కడ ఎవరు లేరు. నీకు దండం. ఎవరు లేరు కదా. దండం పెడతానే, నిజం ఒప్పేసుకుంటానే. చెప్పు. నేనే కావాలని చేశానే. అది నా పాత. నాకు హెల్యూసినేషన్ ఉందా? నీకా? అంటే నీకెలా తెలిసింది? నాకెలా తెలిసిందా? ఎప్పుడైనా హెల్యూసినేషన్ ఉంటే ఎవరో మారతా కనిపించాలి. రోజు ఇదే కనబడుతుంది మా ఇంట్లో. అంటే నాకు హెల్యూసినేషన్ ఉన్నట్ట? కావాలని నువ్వు మందులు ఇచ్చి దీన్ని తెచ్చుకోవడానికి అని చెప్పేసి. మరి వీళ్ళంతా ఎవరు? ఎంతకి? ఇడు మా బాబాయ్, ఇడు మా బ్రదర్, ఇడు మా పనోడు, ఇడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. నా మంచి కోరుకునేవాడు. హెల్ప్ చేస్తానంటే పిలిచాను. ఏరా? అంతే కదా. అంతే. అందుకే పెళ్ళా ముద్దు, ఇంకోటి వద్దు. ఏంటి? ఇంకోటి వద్దు. అక్కడ ఎవరున్నారు? ఎవరు లేరు. వెళ్ళు. ఎవరు లేరని తర్వాత ఇక్కడ ఏం చేస్తావు? వెళ్ళు. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా ఇడు. వెళ్ళండి. ఇంకోసారి చేస్తావు ఇది? ఇంకెప్పుడు చేయంత. మనతో వంట చేసుకుందాం. పద. జడ్జెస్ ఎలా అనిపించింది స్కిట్ కృష్ణ భగవాన్ గారు? రామ్ ప్రసాద్ గారు సార్. బాగుంది థాట్. సిచ్యుయేషన్ ఎక్కువ పంచుల కన్నా ఎక్కువ ఇది. అలాగే మల్లెపూలు పెట్టుకున్న ఆ పిల్ల కూడా బాగా చేసింది. మనో గారు. రామ్ ప్రసాద్ సార్. మంచి థాట్, ఫెంటాస్టిక్. చాలా బాగా బుద్ధి చెప్పింది రోహిణి. చాలా బాగుంది థాట్, ఫెంటాస్టిక్. సో జడ్జెస్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.